ఎంత అది జరిగిపోయిన విషయాల్ని మనం పోర్ట్రే చేస్తున్నాము అయినా కూడా ఎంతో కొంత ఫిక్షనల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ నాట్ మనకు తెలిసిందే ఉంటుందని ఏం లేదు. సో దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు అనేది అందుకనే నేను ఎంజాయ్ చేసే ఫిక్షన్ ఫ్యాక్ట్స్ని మర్చిపోయి నేను ఎంజాయ్ చేసే ఫిక్షన్ చేశా. అందులో ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫిక్షన్ ఉంటుంది, సెమీ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అరగొర నిజాలు ఉంటాయి, పూర్తి నిజాలు ఉంటాయి, ఆరు పూర్తి అబద్ధాలు ఉంటాయి. ఒకటి నిజం, the engagement of the story to another human being ante there is an emotion. That's what I followed. That's what every storyteller can follow, should follow. Adi dati facts lo eppudu emotion undadu. Facts lo arguments untayi, hate untundi, contradictions untayi. Now a story should make you go beyond all of them to take you towards a larger unification process. ఆ యూనిఫైయింగ్ హ్యూమన్ ఎమోషన్ రావాలి. ఆ ఎమోషన్ నిజం అనిపించాలి, ఆ ఎమోషన్ మనకి అవసరం అనిపించాలి. ఆ ఎమోషన్ ఉంటే ఎంత అందంగా ఉందో అందులో ఒక అందం కావాలి. సో అలా అందరికీ నేను చెప్పేది అంటే ఇది నా అందమైన కళ. ఈ అందమైన కళలో మన వివాహ భోజనం సినిమా ఉంది కదా, దాంట్లో మన సుత్తి వీరభద్రరావు గారు చెప్తారు కదా, హైదరాబాదు ఆదిలాబాద్ టైప్లో ఇక్కడ ఎంఎస్ రామరెడ్డి నేనే, కృష్ణనాయుడు నేనే అండ్ ఆర్సిఆర్ నేనే అని చెప్పుకోగలను. సో నౌ ఇట్స్ మీ యు ఆర్ వాచింగ్, నౌ యూ సీ ఈ పాత్రలన్నిటితో నేను ఏం కళ మీకు ప్రజెంట్ చేశానో చూడండి, దానిలో ఏం ఎమోషన్ ఉందో చూడండి అనేది అదే మెసేజ్ కన్వే చేసాం, అదే మెసేజ్ ట్రాన్స్లేట్ అయింది. దట్ ఈస్ వై 80 year old to 80 year old ఇట్స్ ఆ స్కేల్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి. దీస్ నంబర్స్ డెఫినెట్లీ దే ఆర్ షాకర్ టు మీ. అండ్ రాసుకునేటప్పుడు కొన్ని తెలుసుకొని రాయాలి, తెలిసిని రాయాలి, విని రాయాలి, అందులో ఏమేం చేశారు మీరు? అదే నేను ప్రతి కథ ఎవ్రీ స్టోరీ ఐ గో త్రూ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఇంక్లూడింగ్ వెనెలా కూడా. లైక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ నేను అబ్జర్వ్ చేసిన ఇన్సిడెంట్స్, లైక్ రియల్ లైఫ్లో ఒక ఫ్రెండ్కి జరిగిన ఒక స్టోరీ కొంత ఇన్ఫ్లుయెన్స్ అంటే అక్కడి నుంచే పుడతాయి కథలు ఎయిదర్ యువర్ లైఫ్ అబ్జర్వేషన్స్, యువర్ ఓన్ లైఫ్, ద ఎమోషన్స్ యూ గో త్రూ, ద డిస్టర్బెన్సెస్ యూ గో త్రూ, అండ్ like beyond that also lot of films also influence you. Ee point of view lo kuda we can see things like that. That's why I grew up watching films. They opened up my thought process, they opened up my point of views about life. When we tell any story, if we are also able to do something new like that, then only we can be an impactful